కొత్తగా పాత పుట్టడంగల్స్ ఉంటాయి. ఒకవేళ ప్రభుత్వం 22A రిజిస్టర్లు ఉన్నాయంటే అవి ఉంటాయి. ఇలాంటివి అన్ని రికార్డుతో సహా జనాల దగ్గర గ్రామ స్థాయికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు, అక్కడ వాళ్ళు చాలా కాలం నుంచి ఉన్న సమస్యలు ఉండొచ్చు, కొత్తగా రైస్ అయిన సమస్యలు ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు నమోదు చేయడం అవుతాయి. సో దానికి ఆన్లైన్లో PGRS రెవెన్యూ సదస్సులు అని చెప్పి సపరేట్గా ఒక ఆన్లైన్ ఎంట్రీ మొడ్యూల్ కూడా ఇవ్వడం జరిగినాయి. సో ఆ మొడ్యూల్లో ఎంటర్ చేసిన తర్వాత కొన్ని సమస్యలు గ్రామ స్థాయిలోనే సాల్వ్ చేసిన సమస్యలు ఉంటాయి. కొన్ని చిన్న చిన్న బౌండరీ డిస్ప్యూట్స్ కావచ్చు, లేదంటే కొన్ని మన బేసిక్ ఎంట్రీ రెవెన్యూ రికార్డులో ఎంట్రీస్ తప్పున్నవి కావచ్చు, లేదంటే చిన్న గొడవలు ఊరు లెవెల్లోనే తహసీల్దార్ ఆధ్వర్యంలోనే మాట్లాడుకున్నదైతే సాల్వ్ చేసిన సమస్యలు ఉండొచ్చు. అలాంటివన్నీ కూడా వీలైనది ఆ రోజే ఆ గ్రామ సభలోనే తెలిసినట్టు కొన్ని సమస్యలు మన రెవెన్యూ రికార్డులో మార్పు చేయాల్సినవి ఉంటాయి. కొన్ని పేర్లు తల్లిదండ్రులది పేర్ల నుంచి పిల్లలది పేర్లు మార్చుకోవడం కానీ, లేదంటే మ్యూటేషన్స్ చేయాల్సినవి కానీ, ఇలాంటివి కొన్ని సమస్యలు మన రికార్డ్స్లో మార్చాల్సిన సమస్యలు ఉంటాయి రెవెన్యూ తరఫు నుంచి. అవన్నీ కూడా PGRS క్రెడిటెడ్ సర్టిఫికెట్లు కావచ్చు, లేదంటే రైస్ కార్డ్స్ కానీ, అలాంటివి ఏమైతే కొత్తగా ప్రభుత్వం నుంచి మీకు అందాల్సిన సర్వీసెస్లు ఉంటాయి, అవి కూడా ఆన్లైన్గా ఎంటర్ చేసుకొని మనము ఇవన్నీ కూడా నమోదు చేయడం జరుగుతాయి. అదేవిధంగా ఆ గ్రామానికి వచ్చిన ఇంతకు ముందు లాస్ట్ ఒక 3-4 నెలల ఆ గ్రామానికి సంబంధించి మండల స్థాయిలో కానీ, డివిజన్ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఎక్కడైనా సమస్యలకు సంబంధించి ఎక్కడైనా నమోదు చేసిన విషయాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఒకసారి అందరికీ ఈ సమస్యలు ఈ గ్రామ స్థాయిలో జరిగినాయి, దీనికి సంబంధించి ఈ చర్యలు తీసుకున్నారు, లేదంటే ఒక 100 సమస్యలు ఉన్నట్లయితే 60 దాకా సమస్యలు ఇప్పటి వరకు సాల్వ్ చేయగలిగాము, మిగిలిన 40 ఈ స్థాయిలో ఉంది అని చెప్పి అవి కూడా ఒకసారి చదివి వినిపిస్తారు ప్రతి ఒక్కరికి. సో ఈ యొక్క పద్ధతి కింద మనం అనుకున్నది ఏంటంటే నెక్స్ట్ ఒక 30 రోజులు రెవెన్యూ యంత్రాంగం జనాలకి దగ్గరకి వెళ్తారు, వాళ్ళ సమస్యలు వాళ్ళు ఆఫీస్కి రాకుండానే మన స్థాయికి వస్తుంది, అది మనం నమోదు చేసిన తర్వాత రాబోయే రోజులో ఇది సాల్వ్ చేస్తాము. సో ఈ యొక్క ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులు చేయడం జరిగినాయి. మనం ఈ రెవెన్యూ సదస్సులు మొదలుపెట్టిన ముందు కొన్ని ఆల్మోస్ట్ ఒక 300 గ్రామాల పైన రీసర్వే అయిన గ్రామాలు ఉన్నాయి. అక్కడ రీసర్వే గ్రామ సభలు కూడా జరిగి ఉన్నాయి. సో ఆ రీసర్వే గ్రామ సభలు వచ్చిన సమస్యలు కూడా సుమారుగా ఒక 8,000 సమస్యలు మనకు జిల్లా వ్యాప్తంగా వచ్చింది. దాంట్లో ఒక 1,500 దాకా మనం సాల్వ్ చేయగలిగాము, మిగిలిన ఇంకా కూడా సాల్వ్ చేయాల్సినవి ఉన్నాయి, అది కూడా మనం చేయబోతున్నాము. సో ఈ గ్రామంలో కూడా అంటే ఫస్ట్ మన ప్రయారిటీ ఏంటంటే సుమారు ఒక 400 గ్రామాల్లో మనకు రీసర్వే జరగలేదు, ఆ గ్రామానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకొని ఆ గ్రామాల్లో ముందుగా ఈ రెవెన్యూ గ్రీవెన్స్లు నడపబోతున్నాము. దాని తర్వాత బై December 20th సుమారుగా నెక్స్ట్ ఒక 20-30 రోజుల్లో మనకు ఈ 400 గ్రామాలు అయిపోతాయి. దాని తర్వాత రీసర్వే గ్రామాల్లో కూడా మళ్ళీ ఒకసారి కూడా ఈ రెవెన్యూ సర్వీస్లు నడపబోతున్నాము. సో మన ప్లాన్ ఏంటంటే ఇంకా రాబోయిన 30-40 రోజుల్లో January 8వ తేదీ లోపల జిల్లాలో ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి ఒక్క రెవెన్యూ విలేజ్లో కూడా తహసీల్దార్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా తహసీల్దార్ ఉండి VRO, DT, సర్వేయరు, అదేవిధంగా RI వీళ్ళందరూ కూడా కలిసి కూర్చొని ఆ సమస్యలు సాల్వ్ చేయడం అనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సదస్సులు మనం చేయబోతున్నాము. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి.
16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం 9959396868 ఆదిత్యనగర్ నెల్లూరు.